ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అలాగే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థుల్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే అందులో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే రాయడం జరిగింది. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ప్రజెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి 2026 నోటిఫికేషన్లో వేకెన్సీలు పెరిగే ఛాన్స్ ఉందా అని మనకి కొన్ని కామెంట్స్లో రావడం జరిగింది. ఈ కామెంట్స్కి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆన్సర్ చేస్తానండి. మనందరికీ తెలిసిన విషయమే, మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఇయర్లో మనకి అక్టోబర్ 15వ తేదీన మనకి 2026న రిలీజ్ అవుతుందని తెలుసు. సుమారుగా మనకి 3004 వేకెన్సీలతో రిలీజ్ అవుతుందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఎస్జిటీలు ఇందులో ఉన్నాయి, ఎస్ఏలు ఉన్నాయి అందులోన లాంగ్వేజెస్కి అలాగే గ్రూప్స్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నదని మనకి జాబ్ క్యాలెండర్లో ఉగాది నాడు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే టోటల్గా ఇవే పోస్టులు ఉంటాయా అనే విషయానికైతే చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ స్టేట్లో అయితే మేలో మనకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడాను వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అనేది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఒక వేకెన్సీ లిస్ట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ డిఎస్సికి అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అయితే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ప్రమోషన్స్ అవ్వచ్చు, రిటైర్మెంట్స్ అవ్వచ్చు, అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ప్రజెంట్ లేదు మనకి. అయితే ఎప్పుడు సార్ ఇవన్నీ మనకి క్లారిటీ వస్తుందనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆగస్టులో జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆగస్ట్ వరకు మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్రజెంట్ అయితే రిలీవ్లో ఉన్న వాళ్ళు కూడాను రిలీవ్ అవ్వకుండా అదే స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే సమ్మర్ హాలిడేస్ కాబట్టి అది అంత ప్రజెంట్ అయితే పట్టించుకోవట్లేదు. మ్యాక్సిమం మనం ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే ఇక్కడికి మనకి అకాడమిక్ స్టార్ట్ అయ్యేటప్పటికి క్లాసెస్ ముందరే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్లో మ్యాక్సిమం ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఇవన్నీ అయినాక మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, వేకెన్సీలు పెరగడానికి ఛాన్స్ ఉందంటే పక్కాగా అయితే, ఎందుకంటే ప్రస్తుతానికి మనకి 26 జిల్లాల ప్రాతిపదికన మనకి గజెట్ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే 26 జిల్లాలు అంటే కంపల్సరీగా అయితే స్కూల్స్ అనేది ఈ జిల్లాల వారీగా వారేటప్పుడు కంపల్సరీగా వేకెన్సీ అనేది ఎక్కువగా మనకి కావాలి. అలాంటప్పుడు ఎందుకంటే ఎస్సీలు ప్రస్తుతానికైతే తక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా, కాబట్టి కంపల్సరీగా హయ్యర్ ఎడ్యుకేషన్లో విషయానికి వస్తే స్కూల్ లెవెల్లో కంపల్సరీగా అయితే మనకి వేకెన్సీలు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ దీనికోసం కూడా ఆలోచించి ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది ఈ వేకెన్సీ ఉంటుందంటే ఉండొచ్చు, లేకపోతే పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్, ఈ యొక్క రిటైర్మెంట్స్, ప్రమోషన్స్ ఇవన్నీ జరిగేటప్పుడు మనకి వేకెన్సీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో విద్యాశాఖ కూడాను, నారా లోకేష్ గారు కూడాను మనకి ఈ వేకెన్సీని పెంచడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఏదైనా జరగొచ్చండి. అందులో మనది ఒక పోస్ట్ మనది అన్నట్టుగా అయితే ప్రిపేర్ అయితే మనకే మంచిది. ఓకేనా, ఇది క్లారిటీ వచ్చే ఉంటుంది. అయితే పెరగడానికి ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది. అలాగే ఏజ్ పెంపు కోసం గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే చాలామంది అయితే ఓపెన్ కేటగిరీ వల్ల అయితే 49 ఇయర్స్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ కావాలి అంటున్నారు. అయితే ఏపీఎస్సి అయితే దీనికోసం అయితే అడిగింది. ప్రస్తుతానికైతే 42 ఇయర్స్ వరకు అయితే మనకు ఉంది కదా, దీన్ని వీళ్ళు 49 చేస్తారా, లేకపోతే 44 చేస్తారా, లేకపోతే 42నే ఉంటుందా అనేది మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మనందరికీ తెలిసిందే, మే 15న హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది 1500 వేకెన్సీతో అయితే మనకి మొదటి నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేస్తామనేసి అయితే మనకి చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి, హయ్యర్ నోటిఫికేషన్కి ఏ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయో అవే నోటిఫికేషన్స్ కానీ మనకి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, డిఎస్సి కూడా అవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఏజ్ పెంపు కోసం అయితే ఏ రోజు వరకు వెయిట్ చేయాల్సిందంటే మే 15వ తేదీన రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కోసం అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే,
అయితే మే 15న మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఏజ్ అనేది పెరిగిందా లేదా అనేసి. అయితే గవర్నమెంట్ నుంచి తరపున అయితే ఇవన్నీ కూడా పెంచండి అని అడిగింది. అయితే అటువంటి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందంటే అది అనఫీషియల్ అనండి. అది అఫీషియల్గా ఏదీ లేదు ప్రస్తుతానికైతే. ఆ రోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ బట్టి మాత్రమే రిమైనింగ్ నోటిఫికేషన్స్ అనేది అదే కంటిన్యూ చేస్తారు. ఓకే, ఆ రోజు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సెకండ్ వన్ చూసుకుంటే బదిలీలు ప్రమోషన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మనకి ఆగస్ట్ అనండి. ఎందుకంటే అది కూడా ఉన్న వీడియో మొత్తం చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, ఆగస్ట్లోనే మ్యాక్సిమం మనకి ఆగస్ట్ లోపలే ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 13 జిల్లాల ఆధారంగానా లేకపోతే 26 జిల్లాల ఆధారంగా నోటిఫికేషన్స్ వస్తాయా అంటే మనకి మ్యాక్సిమం అనేది 26 జిల్లాల ఆధారంగానే వస్తాయండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే టెట్ 2026 ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు. చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నటువంటిది ఇదేనండి. ఎందుకు అంటే మనకి టెట్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో 20% ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఓకే, ఈ 20%లో వాళ్ళు టెట్ స్కోర్ అనేది మంచిగా 150కి 130 140 వరకు వస్తే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే బిఫోర్ మనకి 2025 నోటిఫికేషన్ చూసుకుంటే డిఎస్సిలో చాలామందికి టెట్ వెయిటేజ్ వల్లే కొందరికి జాబులు రావడం కూడా జరిగింది. ఓకే, కాబట్టి అయితే టెట్ ఒక్కసారి క్వాలిఫై అయిపోతే అది మనకి ఒక్కసారి క్వాలిఫై అయిపోతేనండి మనకి లైఫ్ టైం అండి అది. అయితే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా రాస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మార్క్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే. మార్క్స్ ఎన్ని ఎక్కువ వస్తే వాళ్ళకి డిఎస్సిలో అంత బెనిఫిట్ ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా టెట్ని ప్రతిసారి రాస్తూనే ఉంటారు. అయితే బిఫోర్ డిసెంబర్లో జరిగినటువంటి డిఎస్సి టెట్ చూసుకున్నట్లయితే చాలా హార్డ్గా వచ్చింది. దాంతోపాటు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా అప్పటి నుంచే వాళ్ళు కూడా అమలు చేయడం జరిగింది. అయితే అందులో ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ బాగానే కొందరు క్వాలిఫై అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సర్వీస్లో ఉన్న టీచర్స్ కాబట్టి బాగానే ఉంది. అయితే కొత్తగా అప్పుడే రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు బీడీఎస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కొద్దిగా టఫ్గా ఉండి డిస్క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది. కాబట్టి డిఎస్సి ఎందుకంటే మీ అందరికీ తెలిసిపోయింది అక్టోబర్ 15న డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనే విషయం తెలిసిపోయింది. అందుకే డిఎస్సి వాళ్ళు అప్లై చేయాలంటే కంపల్సరీగా అనేది టెట్ అనేది వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండాలి. మినిమం క్వాలిఫై మార్క్స్ ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని ఇచ్చారండి ప్రీవియస్గా చాలా వీడియోస్ చూసాం మనం కూడాను. అందులో మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మెయిన్గా 2026 టెట్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న మంత్ను ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికైతే చెప్పడం జరుగుతుంది. జూన్ కానీ జూలైలో కానీ. ఓకే, జూన్ కానీ జూలైలో కానీ టెట్ కండక్ట్ చేస్తారండి. అలాగే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పాను కదా ఆగస్టులో జరుగుతాయి అనేసి మనం చెప్పడం జరిగింది. అయితే జూన్ జూలై కన్ఫర్మ్ ఇదే సార్ అంటే మ్యాక్సిమం మనందరికీ తెలిసిన విషయమే. ఇయర్లీ కూడా 2 టెట్స్ కండక్ట్ చేయాలి గవర్నమెంట్స్. ఏ స్టేట్ అయినా కూడా మనకి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇయర్లో మనకి ఇంతవరకు కూడా టెట్ అనేది లేదు. డిసెంబర్ అంటే 2025 అది ఆ టెట్ అయిపోయింది. ఈ ఇయర్లో కంపల్సరీ 2 టెట్లు పడాలి. అయితే ఇంతవరకు కూడా పడలేదు కదా, కాబట్టి మనం ఈ 12 మంత్స్లో 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేసుకొచ్చి జూన్ వస్తుంది కాబట్టి ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. టెట్ సిలబస్ అనేది ఓల్డ్ ప్రకారమే జరుగుతుందా అంటే ఓల్డ్ ప్రకారం అంటే ప్రజెంట్ అనేది ఇప్పుడు చూసుకున్నట్లే 1 to 8th క్లాసెస్ వరకు కూడాను మనకి గవర్నమెంట్ అనేది టెక్స్ట్ బుక్స్ అనేది సిలబస్ చేంజ్ చేస్తుంది. ఆ విషయం తెలిసిందే. టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతున్నాయి. టెక్స్ట్ బుక్స్ అంటే ఏవైనా కొత్తగా యాడ్ చేస్తున్నారా లేకపోతే కొన్ని ఓల్డ్ దీని ప్లేస్లో న్యూ పెడుతున్నారా అంటే అది మనకి మా టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ వాళ్ళకే తెలుస్తుందండి. అయితే ప్రస్తుతానికైతే 1 to 8th క్లాస్ వరకు అయితే టెక్స్ట్ బుక్లు చేంజ్ అవుతున్నాయి అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే ఈ మారిపోతున్నాయి కదా, టెట్ కూడాను ఈ మారిన బుక్స్ ప్రకారమే చదవాలంటే కాదండి. ఎందుకంటే ఈ బుక్స్ వచ్చిన తర్వాత 1 year తర్వాత అంటే 2027కి టెట్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తప్ప 2026లో జరుగుతున్న టెట్కి ఎటువంటి ఈ న్యూ బుక్స్కి సంబంధం లేదు. కాబట్టి మీరు ఓల్డ్ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అయితే మీరు సరిపడుతుంది. ఏదైనా కూడా గవర్నమెంట్ ప్రింటెడ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అయితే మీకు చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది అని అయితే మరొక్కసారి అయితే నీకు గుర్తు చేస్తున్నాను. ఓకే, అలాగే డిఎస్సి 2026 నోటిఫికేషన్ సిలబస్ ఏంటి అని చూసుకుంటే మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పొందపరచడం జరిగింది. అలాగే
ఈ యొక్క డిఎస్సి నార్మల్ డిఎస్సి 2026ది సిలబస్ అయితే చేంజ్ అవుతుందంటే మ్యాక్సిమం చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ లేదండి. ఓల్డ్ ప్రకారమే ఉంటుంది మనకు కూడా ఇదిను. ఏదేమైనప్పటికీ కూడా మనకి అక్టోబర్ 15న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు ఇది కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఓల్డ్ సిలబస్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే చాలా బెటర్ అనేసి నేను మరొకసారి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఓల్డ్ బుక్సా న్యూ బుక్సా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఓల్డ్ బుక్సే ప్రిపేర్ అవ్వాలండి. అలాగే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి ఏమైనా మినహాయింపులు ఉండొచ్చా? ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ సర్వీస్ వాళ్ళకైతే మినహాయింపులు ఉండొచ్చు అంటే మన పక్క స్టేట్ అయితే తెలంగాణలో అయితే ప్రస్తుతం అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే వాళ్ళకి మినహాయింపులు కావాలి కొన్నింటికనిసిన అంటే ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నారు కదా, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా ఇచ్చారు. ఆ కేటగిరీలో ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది తగ్గించండి అనేసి వాళ్ళు అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్గా మనకి ఎటువంటి అప్డేట్స్ ఆ స్టేట్లో కూడా ప్రస్తుతానికైతే లేదండి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్కి పర్సంటేజ్కి మనం రీచ్ అవ్వాలనేసి మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది కూడా తెలిసిందే. అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ టెట్ ఇన్ సర్వీస్లో ఉన్న వారికి అంటే వాళ్ళు ఎస్జిటి నుంచి ఎస్ఏకి ప్రమోట్ అవ్వాలన్నా, ఎస్ఏ నుంచి హెచ్ఎంకి ప్రమోట్ అవ్వాలన్నా, హెచ్ఎం నుంచి డిప్యూటీ ఎండిఓగా ప్రమోట్ అవ్వాలన్నా ఇవన్నిటికి కూడా కంపల్సరీగా వెళితే వాళ్ళకి టెట్ అనేది ఉండాలి, క్వాలిఫై అనేది ఉండాలి అనేసి గవర్నమెంట్ రూల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఇది గవర్నమెంట్ కాదండి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ మన స్టేట్స్ అన్ని కూడా ఫాలో అవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.